పటిష్ట బందోబస్తు మధ్య మహారాష్ట్రలోని 29వ నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 29 చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశంలోని సంపన్నమైన ముంబై నగరపాలక సంస్థపైనే అందరి దృష్టి నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతికి సుదీర్ఘకాలం తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశంలోని అత్యంత ధనిక కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30కు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5:30 వరకు కొనసాగనుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 29 నగరపాలక సంస్థల్లో 893 వార్డుల్లోని 2869 స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉండగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని చోట్ల కలిపి మొత్తం 15,931 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముంబైలో 227 వార్డుల్లో 1,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముంబైలో 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. వేర్వేరు కారణాలతో 4 ఏళ్లు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికల్లో ప్రముఖులు ఓటు వేశారు. ముంబైలోని గాంధీ శిక్షణ్ భవన్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు నానా పటేకర్, నటి సన్యా మల్హోత్రా, సంగీత దర్శకుడు విశాల్ దల్దాని, సీనియర్ నటి హేమమాలిని కూడా ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ముంబైలో ఓటు వేశారు. పుణేలో కేంద్ర మంత్రి మురళీధర్ మహోల్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. నాగ్పూర్ మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.